నమస్తే. 2-3 రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియా వేదికగా. సో అటు బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, ఈ రాష్ట్రంలో కొన్ని మూలల దర్పల్లి రాజశేఖర రెడ్డి గారిని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేస్తూ ఉన్నారు. ఎందుకు చేస్తున్నారు? హిందూ మతానికి ఆయన వ్యతిరేకమంట, ఆయన కొన్ని మాటలు అనరానివన్నాడంట. సో హిందూ వర్గానికి సంబంధించినటువంటి మేము మా మనసులు మొత్తం కూడా గాయపడ్డాయి. సో ఖచ్చితంగా ఆయన తక్షణమే క్షమాపణ చెప్పాలని చెప్పేసి చాలామంది, మేము హిందువులము, ఆయన వ్యతిరేకి, ఆయన బ్రాహ్మణులకు కొంచెం సపోర్ట్ పలుకుతూ ఉన్నాడు, సో స్వామీజీలని కీంచపరిచినట్టు మాట్లాడుతూ ఉన్నాడు. అసలు ఏంది అసలు ఆయన 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 సిద్ధాంతం ఏంది, మరి ఆయన హిందువు కాదా అని చెప్పేసి చాలా విమర్శలు వస్తాయి. మాట్లాడదాం అన్న. నమస్తే. ఏం చెప్తారు? వాళ్ళు మిమ్మల్ని పగబట్టినట్టు సోషల్ మీడియాలో మొత్తం ట్రోల్ చేస్తున్నారు. చిన్న పిల్లలు వాళ్ళు తెలియదు, ఇంకా సమాజం తెలవాలి కదా వాళ్ళకి. అప్పుడే ఏడ తెలిసిన సమాజం. నేను అన్నది ఏంది, ఈ సమాజంలో జరుగుతున్న రుగ్మత ఏదైతే స్వామీజీల పేరు మీద జరుగుతున్న మోసం, దొంగ స్వామీలు ఎవరైతే ఎంటర్ అయిపోయారో సిస్టంలోకి, వాళ్ళ నుంచి పంతులకు జరుగుతున్న మోసాన్ని నేను బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే మనం కూడా ఒక గ్రామీణ ప్రాంతం నుంచి పెరిగిన వాళ్ళం. మన ఊర్లో ఏమి లేను, అసలు మన ఊర్లో అంటే ఏముంటాయి బా, ఊర్లో గ్రామీణ ప్రాంతాల్లో ఏముంటుంది చెప్పు. అట్లాంటి చోట కూడా గుడిని కాపాడినోడు ఎవడు? పంతుడు. ఓకే. ఉన్న ఒక్కడో ఇద్దరో ముగ్గురో కుటుంబాలు ఉంటుండే. మనం ఇచ్చిన బియ్యం గింజలో ఈయన ఒడ్ల గింజలో అవో ఇవో తీసుకొని వాళ్ళు బతికి ఎల్లదీస్తుండే. ఎల్లదీసినా సరే దాంట్లోకి వచ్చిన ఆ 2 రూపాయలు 3 రూపాయలు తెచ్చి ఊదిబత్తీలు, అగరబత్తీలు, ఆడ ఇక అన్ని ఆల్మోస్ట్ కుంకుమ, పసుపు, చందనం అవి ఇవి అన్ని తెచ్చి గుడిని కాపాడిన వ్యక్తులను మర్చిపోకండి అని నేను చెప్తున్నాను. తప్ప మీరు ఇంకో మాట అన్నారు కదా, హిందూ సమ్మేళనాలు పెడితేనే హిందువులా లేకపోతే ఎందుకు అనాల్సి వచ్చింది అనడానికి రీజన్ ఏంటంటే, రీసెంట్గా ఒక దగ్గర మీటింగ్ అయినప్పుడు ఇట్లనే ఒక దొంగ స్వామీజీ ఆయన వచ్చి ఇట్లా హిందూ సమ్మేళనాలు రాకపోతే హిందువుల కిందనే మీరు గుర్తించబడరు అని అన్నప్పుడు కొంచెం బాధేసింది నాకు. వీడవడిపోయి చెప్పడానికి సమాజం అంతా ఒకటే ఉంది, సమాజంలో మెజారిటీ మనం హిందువులం ఉన్నాం, వీళ్ళెవరు డివైడ్ చేయడానికి మనని ఎందుకు వీడు డివైడ్ చేయాలి, వీడెవడు వాడు చెప్తే నేను పోవడం ఏంది అనే దాని మీద నేను అన్నదాన్ని వాళ్ళు ఏదో విధంగా వక్రీకరించారు. కానీ నేను ఒక ఖచ్చితంగా చెప్తున్నా, నేను హిందూ సమ్మేళనానికి వ్యతిరేకం కాదు, ఆ ముసుగులో నడుస్తున్న రాజకీయానికి వ్యతిరేకం నేను. ఆ ముసుగులో బీజేపీ పార్టీ ఏదైతే ప్రేరేపించి దాని మతం ముసుగులో పబ్లిక్ మీద రుద్దుతున్న విధానానికి వ్యతిరేకం నేను వాడో వీడో చెప్తే నేను హిందూ కాకుండా ఉండను కదా. ఇప్పుడు నేను ఏ విధంగా హిందూనో నాకు తెలుసు. వాడెవడో చెప్పినంత మాత్రాన, ఆడ మీటింగ్లో కూర్చున్నంత మాత్రాన నేను హిందూ అవుతా అంటే ఎట్లా? తప్పు కదా. అట్లా దర్పల్లి రాజశేఖర రెడ్డి అంటే రాజకీయ ఎత్తుగడలు స్ట్రాటజీలు వాడుతున్నాడు అన్నట్ట, అంటే ఈ మాటలతో ఎట్లా చూడవచ్చు? వాళ్ళు చెప్పేదాన్ని బట్టి అట్లనే అర్థం. ఇప్పుడు ఒకటి నేను జనరల్గా ఇప్పుడు వాళ్ళ అన్నదాని ప్రకారం నెట్టుకోవాలా? అంటే జనరల్గా వాళ్ళ అన్నదాని ప్రకారం వీళ్ళన్నిటికీ కూడా అరే సారీ భయ్ అని చెప్పి బయటికి రావాలి. నేను అట్లా అంటలేను. నేను ఖచ్చితంగా దొంగ స్వామీజీలకు నేను వ్యతిరేకం. ఏందన్నా మీరు ఎడబట్టుకోరు అంటే స్వామీజీలు అంటే వాళ్ళకి వ్యతిరేకం అంటున్నారు కదా? అంటే నేను చాలా చోట్ల చూస్తున్నా, ఏదైనా మీటింగ్లో పోతే కూడా అంతమంది వస్తుంటే కూడా కాలు మొక్కుదామని ఇట్లా వస్తుంటే కూడా వాళ్ళు దూరం జరిగిపోతుంటారు. ఎట్లా? ఎందుకు అంటే ఎందుకు ఈ సమాజంలో ఆ రుగ్మత ఎందుకు ఇంకా కూడా ఎందుకు కంటిన్యూ అవుతుంది? లేని దాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? జనరల్ గా అంతరించిపోయిన అన్టచబిలిటీని వీళ్ళు ఎందుకు తీసుకొస్తున్నారు? అన్టచబిలిటీ అనేది అంతరించిపోయింది, మళ్ళీ దీన్ని ముందుకు తీసుకొని వచ్చి వీళ్ళని ఏదో తాకినంత మాత్రాన ఏదో జరిగిపోతుంది అనే దాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నారు? అసలు ఎక్కడన్నా స్వామీజీలు వచ్చిన కాడ దేవుళ్ళ ఫోటోలు ఉంటాయా బ్రదర్? దేవుళ్ళను స్మరించుకుంటున్నాడా? స్వామీజీనే స్మరిస్తున్నాడు అంటే దేవుడు ఎటుపోయిండు? దేవుడు ఎటుపోయిండు? స్వామీజీని స్మరిస్తున్నారు కదా, దేవుడు ఏడి? అక్కడ దేవుడి ఫోటోనే ఉండదు, స్వామీజీ ఫోటో ఉంటుంది, స్వామీజీ పాదాలు ఉంటాయి. ఆయనకే మొక్కాలి, ఆయనకే నీళ్ళు పోయాలి, ఆయనకే కడగాలి, ఆయనకే పూలేయాలి, ఆయనకే బీజేపీ నాయకులు కూడా. సో మీరన్న మాటకి వద్దాం, బీజేపీ నాయకులు కూడా స్వామీజీలకు వాళ్ళు వ్యతిరేకంగానే ఉన్నారు కదా, వాళ్ళు ఎక్కడ కూడా ఎంకరేజ్ చేసినట్టు కనబడతలేదు కదా. ఏడవో అలానే పిలుస్తారు కదా బ్రదర్, పూజల గీజలకు. ఏమైనా మామూలులోనే ఉన్నాను పిలిస్తే నేను కూడా ఆలోచిస్తుంది, ఏమన్నా గుడ్లో పంతుల్లో గింతులో దారిగా పలానా ప్రాంతం నుంచి ఆ పంతులు వచ్చిందా, చంద్రపురి కాలనీ నుంచి ఒక పంతుని పిలుచుకొచ్చిర్రా, మంతులు బాగా మాట్లాడినరా అంటాడు. ఒక పంతులు వచ్చిండా? ఒక్క పంతులని ఆయన కనపడ్డా? మీకు చెప్పురు మాకు. అంటే నేను అనేది ఏంటంటే ఒకటే, ఫస్ట్ వీళ్ళు ఆలోచన చేయాల్సింది ఏంది, మన సంస్కృతిని చెడగొడుతున్నారు. లేని అన్టచబిలిటీని క్రియేట్ చేస్తున్నారు. నువ్వు ఎక్కడన్నా తీసుకో బ్రదర్, నేను అబద్ధం ఆడుతున్నాను. మీరు ఎక్కడన్నా ఏదన్నా ఇట్లనే ఏదన్నా దైవ కార్యం జరిగినప్పుడు ఫోటో దేవుంది ఉండదు, ఇలే ఉంటాయి. మరి దేవుడు ఎక్కడ పోయిండు అంటే వాళ్ళకి తెలియదు అంటారా?
బీజేపీ ఎవరికి కేర్ కా? తెలియదు వాళ్ళకి. ఎవరి కేర్ కా? నేను ఏడికెళ్ళి నేను అర్థం చేసుకోవాలి ఇవన్నీ. ఓకే. ఇప్పుడు వాడు నడుచుకుంటూ వస్తుంటాడు, ఆయన పంతులు సరే స్వామీజీ నడుచుకుంటూ వస్తుంటే ఆయన పూల్ జల్లుడు ఏంది, ఇట్లా ఇంత దూరం పెట్టి కాళ్ళు ఇట్లా పెడతారు, అంత ఆయన ఆడ పోతుంటాడు, జరిగిపోతుంటాడు, ఆయన ఇంకెవరైనా తాకుతారేమో అని. ఓకే. అంటే చూడు బ్రదర్, పవిత్రత అనేది ఒక మనిషి తాకినంత మాత్రం నీ పవిత్రత పోతుంది అంటే నువ్వు ఎంత దిగజారి ఉన్నావో ఆలోచన చేసుకోవాలి. ఓకే. నా బాధల్లా అదే. ఓకే. ఏంటన్నా అంటే నెక్స్ట్ ఈ హైదరాబాద్ కావచ్చు లేకపోతే మొత్తం కావచ్చు ఎక్కడైనా సరే తెలంగాణ వ్యాప్తంగా కూడా స్వామీజీల టార్గెట్ అనేది ఎట్లా అంటే వాళ్ళని ఉండనీయకొద్దా, వాళ్ళు తిరగొద్దు అంటున్నారా, ఏంటి అసలు? మారండి అంటున్నా. ఓకే. స్వామీజీలు అనేటోళ్ళు మారండి, సొసైటీకి దగ్గరగా ఉండండి. మీరు సొసైటీనే దూరం చేసుకొని సొసైటీ ఇట్లా వస్తుంటే అంత దూరంగా వాళ్ళని పెట్టేసి మీరు ఉంటా అంటే అది బాధ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అందరం హిందువులేమే కదా, ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత మాత్రాన మీరు హిందూ కాకుండా పోరు, వాళ్ళు బీజేపీ అయితే వాళ్ళే హిందువులు అని ఏముండదు. వాళ్ళు ఇప్పుడు హిందూ సమ్మేళనం పెడుతున్నటువంటి ప్రోగ్రాంలు కూడా గడప యువతల కులం గడప దాటితే అందరం. నేను అదే భయపడుతున్నా, ఒకవేళ ఈ దేశం ఒక ఓన్లీ హిందూ దేశంగానే ఉండింటే ఈ కులాల మధ్యలో ఎన్ని కొట్లాటలు అవుతుండని భయపడుతున్నా. సరే మన అదృష్టానికో మన దురదృష్టానికో కానీ ఈ రోజు మతాలు ఉన్నాయి, ఆ మతాల మధ్యలో కొట్లాడుతున్నాం ఈ రోజు. నిజంగా ఆ మతాలు లేకపోయి ఉంటే ఇదే ఈ మతోన్మాదులు ఎంత వరకు ఈ చిచ్చు పెడుతుండ్రో కులాల మధ్యలో అని భయం అవుతుంది. ఎవరైతే ఎక్కువ జనాలు ఉన్న కులాన్ని తీసుకొని మాదే హిందుత్వం అంటుండ్రో ఏమంటుండ్రో భయం వేస్తుంది. అంటే జనరల్గా నేను అనేది ఏంటంటే, ఇఫ్ ఇండియా వాజ్ అన్ ఓన్లీ హిందూ కంట్రీ, ఓకే, డెఫినెట్లీ దెర్ వాజ్ అ డివిజన్ బిట్వీన్ క్యాస్ట్. ఓకే. అంటే అట్లా జరుగుతుండేమని భయం అవుతుండే. ఇప్పుడు దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు పల్లెటూర్ల నుంచి వచ్చి సరే హైదరాబాద్ మహానగరంలో ఉంటున్నాడు. పల్లెటూర్లలో దర్పల్లి రాజశేఖర రెడ్డి గారు, సో మీకు అక్కడ అన్టచబిలిటీ గురించి మీకు మొత్తం తెలుసు నాకు. సో మరి మీరే అన్టచబిలిటీ గురించి మాట్లాడుతున్నారని చెప్పి కొంతమంది అంటారు. నేనే అంటున్నా దగ్గర దూరం చేయాలంటున్నా, నేను అన్టచబిలిటీని దూరం చేయాలంటున్నా, 2 గ్లాసుల సిద్ధాంతం తీసేయాలంటున్నా, అందరు ఒకటే చేరేసి కూర్చోబెట్టాలంటున్నా. మేము ఉన్నాం కాబట్టి సమాజంలో ఉన్నాం. వాళ్ళు కూడా అంటారు కదన్నా, ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, రాజశేఖర రెడ్డి గారు మీరు అట్లా ఉన్నారా అని అంటారు. మేము ఉన్నాం కాబట్టి సమాజంలో ఉన్నాం, ఇంకా కూడా మేము లేకుంటే ఎలిమినేట్ అయిపోతుండే కదా. మేము కూడా సమాజంలో ఎందుకున్నాం, మేము ఈ అన్టచబిలిటీని ఎంకరేజ్ చెయ్యం కాబట్టి సమాజంలో ఉన్నాం. సో నేను ఎన్నో కారణాలు ఉన్నాయి దానికి. సరే కొంతమంది మనని వ్యతిరేకించినా చేసినా నేను మాట్లాడుతూనే ఉంటా, దాని ఏమి వెనుకపోయేది ఏం లేదు. ఖచ్చితంగా నేను దొంగ స్వామీజీలకు అయితే వ్యతిరేకమే. ఇప్పుడు రేపు మోడీ కూడా వస్తున్నారు, సో పెద్ద భారీ బహిరంగ సభ కూడా పెడుతున్నారు. సో దాని మీద ఏమన్నా స్పందించే అవకాశం? నేను అదే అంటున్నా, ఇప్పుడు బీజేపీ నాయకులకు నా సూటి ప్రశ్న, దేనికోసం జనాగ్రహం? ఈరోజు తెలంగాణలో జనాగ్రహ సభ పెడుతున్నారు. ఎవరు ఆగ్రహించాలా? క్యాబ్ డ్రైవర్లు కదా డీజిల్ పెంచినందుకు ఆగ్రహించాల్సింది, టిఫిన్ సెంటర్లు కదా ఎల్పిజి సిలిండర్ పెంచినందుకు ఆగ్రహించాల్సింది, రోడ్డు మీద ఉన్న ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు కదా ఆగ్రహించాల్సింది, ఇంట్లో డబుల్ సిలిండర్ లేని వ్యక్తులు ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో వాళ్ళు కదా ఆగ్రహించాల్సింది, హోటల్లో బిర్యానీ ఒక్కటే పెట్టుకుంటా వేరే అన్ని స్టాప్ చేసిండ్రు, ఆ హోటల్ కదా ఆగ్రహించాల్సింది. జనాగ్రహం రావాల్సింది జనాల నుంచి తప్ప నాయకులు ఆగ్రహిస్తే అయ్యేదేముందా? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని మీకు ఆగ్రహించాలని వస్తారు వీడికి. మీరు ఆగ్రహించాల్సింది, జనాలు ఆగ్రహించాల్సింది ఒకటే, క్యాబ్ డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు, సిలిండర్ పెరిగినందుకు ఎల్పిజి ఆటో డ్రైవర్లు ఇబ్బంది పడుతున్నారు, వీళ్ళంతా రోడ్డు మీదకి వచ్చి 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు ఒక్క సిలిండర్ నింపుకొని ఉన్నప్పుడు వాళ్ళు కదా ఆగ్రహించాల్సింది. మీరు ఆగ్రహించి ఏం చేస్తారు వచ్చిడా? ఓకే, అది నా ప్రశ్న. అంటే ఫైనల్గా చెప్పండి, మీరు హిందూ మతానికి వ్యతిరేకంగా అంటున్నారు. అరే నేను హిందూని బ్రదర్. ఓకే, అంటే వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు కదా, ఫైనల్గా మీరు వాళ్ళకేం చెప్తారు? నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళకనే కాదు సమాజంలో ఎవరైతే నన్ను నెగిటివ్గా చూస్తారో నేను చెప్పేది ఒకటే బ్రదర్, నేను ఒక హిందువును, హిందూవాదిని కాదు, నేను హిందువుని, హిందుత్వం నా మతం. అంతేగాని ఆ ముసుగులో ఇంకో మతాన్ని తిట్టాలనో ఇంకొకరిని తిడితేనే నేను పెద్దగా అయితే అనేది అయితే తప్పు. నేననేది అంటే అందరం కలిసి ఉండాలి. కానీ ఇప్పుడు హిందూ సమ్మేళనం పేరు మీద ఇంతమందిని మీరు పోగు చేసుకుంటున్నారు, మాట్లాడతారు, రెచ్చగొట్టే చెప్పకండి అంటున్నా నేను. మన మతం ఏం బోధిస్తుంది? ఒకరికి సాయం చేయాలని బోధిస్తుంది మన మతం. ఎప్పుడు కూడా ఒకరిని కించపరిచేదో ఒకరిని దిగజార్చేదో కాదు మన మతం. మనని మంచి చూడాలని బోధించే మతం, నలుగురిని కలుపుకోపోవాలని బోధించే మనం హిందూ మతం. థ్యాంక్ యూ. ఓకే అన్న, థ్యాంక్ యూ. సో ఇది దర్పల్లి రాజశేఖర రెడ్డి గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. సో మొన్న 3 రోజుల నుంచి జరుగుతున్నటువంటి ట్రోల్కి సంబంధించి ఖచ్చితంగా ఆయనతోని ప్రజల్లోకి మళ్ళీ ఆయన నుంచెళ్ళే ఆయన మాటల్లోనే నిజంగా ఆయన వ్యతిరేక లేకపోతే హిందూ మతంతో నేను ఒక హిందువుని అని చెప్తాడా, లేకపోతే ఎవరికి వ్యతిరేకం అని అంటే ఫైనల్గా వచ్చింది ఏంటంటే నేను స్వామీజీలకు వ్యతిరేకం,
సో నేను ఎవరికి వ్యతిరేకం కాదు, నేను ఒక హిందువుని, హిందూ సమ్మేళనాలు పెట్టండి, కానీ మంచి కోసం సమాజంలో జరుగుతున్న ప్రతి అంశం మీద మీరు మాట్లాడండి, దానికి నేను సపోర్ట్ అని చెప్తా ఉన్నారు. సో చూద్దాం ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే దర్పల్లి రాజశేఖర రెడ్డి గారి మీద ట్రోల్స్ చేస్తూ ఉన్నారో వాళ్ళు ఎట్లా స్పందిస్తారు, అసలు నెక్స్ట్ స్టెప్ ఏందనే చూద్దాం. చూస్తూ ఉండండి ప్రజావాహిని.